జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన నేపాల్ చేరినట్లు అంచనాకు వచ్చారు పోలీసులు. పూణేలో ఆమె బాయ్ ఫ్రెండ్ వికాస్ ప్లాన్ ప్రకారం కల్పనే దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుల్లో ఒకరైన సునీల్ ను పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్ నుంచి ఉపాధి కోసం కల్పన గతంలో పూణే వెళ్లింది. అక్కడ కొంతకాలం ఇళ్లలో పనిచేసింది. అక్కడ పరిచయమైన వికాస్ తో సన్నిహితంగా ఉందని పోలీసులు గుర్తించారు. 8 నెలల క్రితం హైదరాబాద్ లో వినయ్ రంజన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ బంధువుల ఇంటికి వెళ్తూ కల్పనను ఇక్కడ పనిలోకి కుదిర్చింది. అప్పటి నుంచి ఇంటి పని చేస్తూ నమ్మకంగానే మెలిగింది. చోరీ చేసేందుకు వికాస్ పథకం వేశాడు. దోపిడీకి కొద్ది రోజుల ముందుగానే పూణే, ముంబై, బెంగళూరులలో ఉంటున్న 8 మంది నేపాలీ యువకులను హైదరాబాద్ చేరేలా ఏర్పాటు చేశారు. ఒకరికి మరొకరు పరిచయం లేని వీరంతా సిటీకి వచ్చాక జట్టు కట్టారు. మొత్తం 9 మంది కలిసి ప్రశాసన్ నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. దోపిడీకి పాల్పడ్డాక 9 మంది జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి నాంపల్లి రైల్వే స్టేషన్ చేరారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగారు. అక్కడి నుంచి బయటకు వచ్చారు. సెల్ ఫోన్లు పగలగొట్టి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కొట్టేసిన సొత్తును పంచుకున్నారు. మరోసారి కాజీపేట రైల్వే స్టేషన్ కు చేరారు. 4-5 రైళ్లలో ఎక్కి దిగారు. అప్పటి వరకు కలిసే ఉన్న వీరంతా తలో దిక్కు వెళ్లిపోయారు. సభ్యుల్లో ఒకరైన సునీల్ ముంబైలో ఉన్న భార్యతో కలిసి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు చుట్టుముట్టినట్లు తెలిసింది. నిందితుడిని నగరానికి తరలించినట్లు సమాచారం. దోపిడీ పథకం పూర్తయిందని తెలియగానే పూణేలో ఉన్న వికాస్ నేపాల్ పోయాడని తెలిసింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన నేపాల్ చేరినట్లు అంచనాకు వచ్చారు పోలీసులు. పూణేలో ఆమె బాయ్ ఫ్రెండ్ వికాస్ ప్లాన్ ప్రకారం కల్పనే దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది. నిందితుల్లో ఒకరైన సునీల్ ను పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్ నుంచి ఉపాధి కోసం కల్పన గతంలో పూణేలో వెళ్లింది. అక్కడ కొంతకాలం ఇళ్లలో పనిచేసింది. అక్కడ పరిచయమైన వికాస్ తో సన్నిహితంగా ఉందని పోలీసులు గుర్తించారు. 8 నెలల క్రితం హైదరాబాద్ లో వినయ్ రంజన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ బంధువుల ఇంటికి వెళ్తూ కల్పనను ఇక్కడ పనిలోకి కుదిర్చింది. అప్పటి నుంచి ఇంటి పని చేస్తూ నమ్మకంగానే మెలిగింది. చోరీ చేసేందుకు వికాస్ పథకం వేశాడు. దోపిడీకి కొద్ది రోజుల ముందుగానే పూణే, ముంబై, బెంగళూరులలో ఉంటున్న 8 మంది నేపాలీ యువకులను హైదరాబాద్ చేరేలా ఏర్పాటు చేశారు. ఒకరికొకరు పరిచయం లేని వీరంతా సిటీకి వచ్చాక జట్టు కట్టారు. మొత్తం 9 మంది కలిసి ప్రశాసన్ నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. దోపిడీకి పాల్పడ్డాక 9 మంది జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి నాంపల్లి రైల్వే స్టేషన్ చేరారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి కాజీపేటలో దిగారు. అక్కడి నుంచి బయటకు వచ్చారు. సెల్ ఫోన్లు పగలగొట్టి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కొట్టేసిన సొత్తును పంచుకున్నారు. మరోసారి కాజీపేట రైల్వే స్టేషన్ లో చేరారు. 4-5 రైళ్లలో ఎక్కి దిగారు. అప్పటి వరకు కలిసే ఉన్న వీరంతా తలో దిక్కు వెళ్లిపోయారు. సభ్యుల్లో ఒకరైన సునీల్ ముంబైలో ఉన్న భార్యతో కలిసి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు చుట్టుముట్టినట్లు తెలిసింది. నిందితుడిని నగరానికి తరలించినట్లు సమాచారం. దోపిడీ పథకం పూర్తయిందని తెలియగానే పూణేలో ఉన్న వికాస్ నేపాల్ వెళ్లిపోయాడని తెలిసింది.